తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్రగతి ట్రస్ట్ సంస్థ డైరెక్టర్ కెవి రమణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2030 నాటికి భారతదేశంలో బాల్య వివాహం పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం కొనసాగిందన్నారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఆర్గనైజేషన్ డైరెక్టర్ తిరుపతి ప్రగతి సంస్థ శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కేవీపురం, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో పనిచేయడం జరుగుతుంది గత 15 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరులు మిమ్మల్ని అందరినీ కలవడంలో మీ అందరికీ తెలుసు, శ్రీకాళహస్తిలో మాస్ మ్యారేజ్ మనం ఆపడంలో మీరందరూ కీలక పాత్ర పోషించారు. శ్రీకాళహస్తిలో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపం దాల్చుకోవడంలో మీరందరూ భాగస్వాములయ్యారు. మేమందరం దాంట్లో పాల్గొన్నాం. మీ అందరికీ నిజంగా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు శ్రీకాళహస్తి మాస్ మ్యారేజ్ ఆపడంలో మీడియా ప్రతినిధులు మొదటి స్థానంలో ఉన్నాం, స్వచ్ఛంద సంస్థ రెండో స్థానంలో ఉన్నాం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కలిసి ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా దేశవ్యాప్తంగా నడిపించడంలో మీరందరూ కీలక పాత్ర పోషించారు. సో ప్రత్యేకమైన మీ అందరికీ నేను చేతులెత్తి జోడిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక నేషనల్ అలయన్స్ దాదాపు 250 నుంచి 300 స్వచ్ఛంద సంస్థలతో ఏర్పడింది. ఈ అలయన్స్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిసి నిన్నటి రోజున 10 గంటలకు విజ్ఞాన భవన్లో న్యూఢిల్లీలో ఈ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. ప్రగతి ఆర్గనైజేషన్ ప్రెస్ మీట్ పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంది. టైఅప్ చేస్తున్నాము. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ని ఆపాలనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రగతి సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఎన్జిఓస్ మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్, మీడియా అందరూ కలిసి చైల్డ్ మ్యారేజ్ ఆపడంలో ఎంతో కృషి చేశారు. దీన్నంతా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూటమిగా ఏర్పడి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్, బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే టైటిల్తో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో మన రాష్ట్ర మరియు సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రుల ద్వారా సెక్రటరియట్లో లాంచ్ చేశారు. అక్కడ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ ప్రోగ్రాంకి మద్దతు పలుకుతూ ప్రతి రాష్ట్రం నుండి, ప్రతి జిల్లా నుండి, మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మన ఎన్జిఓస్ తరఫున, ఐసిడిఎస్ సెంటర్ తరఫున గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున డిస్ట్రిక్ట్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. నేను కలెక్టరేట్లో చేస్తాము. ఫ్యామిలీస్తో ఉండే ఇబ్బందులు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పేదరికం అనేది ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉందో, భర్త లేకుండా ఉండొచ్చు, లేదంటే విడిపోయిన ఫ్యామిలీస్ ఉండొచ్చు. ఇట్లాంటి ఫ్యామిలీస్లో సపోర్ట్ లేనప్పుడే ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ ఎక్కువ వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేయడం, అంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అది గవర్నమెంట్ నుంచి ఉండొచ్చు, అంటే కనీస హక్కులు కూడా వాళ్ళకి అందడం లేదు. ఆధార్ కార్డు ఉండొచ్చు, రేషన్ కార్డు ఉండొచ్చు, అక్కడి నుంచి వాళ్ళని ఒక వ్యక్తిగా తయారు చేసి వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పేరెంటింగ్ అనేది చాలా మంది నేర్చుకోవాలండి. ఈ కాలంలో ఏమంటే కమ్యూనికేషన్ చాలా గ్యాప్ రావడం వల్ల పిల్లలు వచ్చి మాట వినకుండా పోవడం, లేదంటే స్కూల్లో డ్రాప్ అవుట్ అయిపోవడం, లేదా వాళ్ళు లేచిపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తుందంటే మెయిన్ ఏమంటే కమ్యూనికేషన్ అండ్ కౌన్సిలింగ్ మేము స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉన్నాం. ఫ్యామిలీస్తో ఉండే ఇబ్బందులు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పేదరికం అనేది ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉందో, భర్త లేకుండా ఉండొచ్చు, లేదంటే